ఇక్కడ ఆయనకు ప్రీతికరమైనటువంటి మధుపర్కాలు అంటే ఆవు పాలు తేనె కలిపిన ద్రవ్యాన్ని సమర్పించాం. ఇక్కడ స్వామివారికి సమర్పించిన ఆయన కూర్చో ఇక్కడ మంచి వివాహం చేస్తాము, సీతామ్మవారిని తీసుకొస్తున్నాము, ఇంకా వివాహం చేస్తున్నాం కాబట్టి వచ్చి కూర్చొని ఇక్కడ నువ్వు ఇక్కడ ఆవు పాలు తీసుకున్న సాయంత్రంగా కూర్చో కొత్త బట్టలు ధరించి చెప్తున్నాం. ఇప్పుడు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గోదానం చేస్తాము. గోదానం చేస్తారు. విశేషమైన ఫలితం గవాంతి భవన అనుచిత యస్మాత్ తస్మాత్ బ్రహ్మేశ్వ తిష్టంతి భువన అనుచిత దక్షిణ పెట్టింది ఎలా గవామంగేష దృష్టంతి భువన అనుచిత లోపల గోదానం చేయమని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. మరి గోదానం చేసుకోలేనట్లయితే ఇలాంటి పాణిగ్రహణ మహోత్సవంలో పాల్గొని ఆ పాణిగ్రహణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి గోదానం దక్షిణాదానం ఇచ్చినట్లయితే అటువంటి ప్రతిఫలం వస్తుందని చెప్పి ఒక సూక్ష్మంలో మోక్షం కూడా చెప్పారు. మరి అందరూ కూడా ఇప్పుడు 25,000 30,000 అయిపోయింది గోవంటే అందరూ కూడా గోదానం చేయాలంటే కష్టమైపోతుంది. కాబట్టి ఇలాంటి సూక్ష్మంలో మోక్షాన్ని కూడా మనకి ఈ మహర్షులు ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారం ఇక్కడ గోదానం చేసుకున్నట్లయితే అటువంటి గోదానం చేసిన ఫలితం వస్తుందని చెప్పి చెప్తున్నారు. దేవశ్చత్ర భయదేవ దేవశ్చత్ర గోదానం చేశారు. మరి సీతామహామ్మవారిని ఇక్కడికి వేదిక మీదకి తీసుకురావడానికి ఇక్కడ ఒక 5 బ్రాహ్మణులకి ఇక్కడ యజమాన దంపతులు ఒక వంక చిల్లరపై సాయికి వరుడు ఇస్తారు. సూర్యస్తంభేతాన్మంత్రుడు వరాన్యా దేవస్థ కన్యాపణిత్వం అని చెప్పి ఇక్కడ యజమాన దంపతులు భక్తులు అలాగే చూడండి మన ఇళ్లలో అయితే వేణమామలు పుష్పం తీసుకొస్తారు అమ్మవారు ఆయన పెళ్లి కూతుర్ని. అలాగే ఇక్కడ ఏం చెప్తారంటే ఒక వంక చిల్లరపై సాయించి బ్రాహ్మణ చేత ఆ యొక్క అమ్మవారిని తీసుకురామని చెప్పి ఇక్కడ మంత్రపూర్వకంగా ఇక్కడ మీకు వరుడులు ఇస్తున్నారు. సీతా మహాలక్ష్మీదేవ్యా వరం కూడా ఉండి స్వామివారి యొక్క ఆ పంచాయతాలు ఉండి మనం ఎల్లవెల్లా కాపాడుతుంటారు. స్వామి అందరినీ కాపాడవయ్యా అని చెప్పి ఇక్కడ పుష్పాలు పూజ చేసి ఆ పుష్పాలని దీక్షాధారణగా కాకుండా పుష్పాలను సమర్పించి స్వామివారికి ఇక్కడ దీక్షాధారణ చేసి పుష్పరక్షాపం మహోత్సవం అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఎల్లవెల్లా కాపాడ